మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ సందీప్ దేవిరెడ్డి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్. సో ఈరోజు మనం డయాబెటీస్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది మేజర్గా 2 పార్ట్స్లో ఉంటుంది. ఒకటేమో లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మన విధంగా స్వతహాగా చేసుకోవాల్సిన చేంజెస్. ఇంకొకటి మెడికేషన్స్, దట్ ఈస్ అడ్వైస్ బై డాక్టర్. సో లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది, దానివల్ల డయాబెటీస్ పైన ఏం ఇంపాక్ట్ ఉంటుందనేది నేను ఇప్పుడు చెప్తాను. సో మేజర్గా బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది టైప్ 2 డయాబెటీస్, అంటే మేజర్గా అడల్ట్స్లో వచ్చేది, పెద్ద మనుషులలో వచ్చేది టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో దాంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మనము రెగ్యులర్గా హెల్దీ లైఫ్ స్టైల్ పాటించాలి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనం తినే ఆహారంలో చేంజెస్, మన ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ 4 ఆస్పెక్ట్స్. డైట్లో చూసుకున్నట్టయితే మనం రెగ్యులర్గా మీ అందరికీ తెలిసిందే డయాబెటీస్ సబ్జెక్ట్స్లో షుగర్స్ కానీ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ కానీ ఇవి అవాయిడ్ చేయాలి. లైక్ మైదా కానీ ఆయిల్ ఫుడ్ కానీ ఇవన్నీ కట్ డౌన్ చేయాలి. సో అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డైట్స్ అనేవి డైట్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఫైబర్ రిచ్ ఉన్న ప్రోడక్ట్స్, వెదర్ బీట్ మిల్లెట్స్ కావచ్చు, బ్రౌన్ రైస్ కావచ్చు, అండ్ వేరియస్ అదర్ ప్రోడక్ట్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ అదర్ థింగ్స్. ఇవన్నీ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకొని బయట దొరికే జంక్ ఫుడ్ కానీ సింపుల్ రిఫైన్డ్ షుగర్స్ ఉండే ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల చాలా వరకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. సెకండ్ థింగ్, ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ వచ్చేసి ఎవ్రీ డే మనము ఒక 30 minutes మోడరేట్ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ. మోడరేట్ ఇంటెన్సిటీ అంటే ఒక బ్రిస్క్ వాక్ కానీ, జాగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్, ఆల్ దీస్ కమ్ అండర్ మోడరేట్ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఎవ్రీ డే ఒక 30 minutes ఫిజికల్ యాక్టివిటీ కనుక మనం ఇన్కార్పొరేట్ చేసుకున్నట్టయితే చాలా వరకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ అది రోజు కాకపోయినా కానీ అట్లీస్ట్ 5 days ఇన్ ఎ వీక్ విల్ బి బెటర్. అండ్ దాంట్లో ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలనేది కూడా తరచూ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఫిజికల్ యాక్టివిటీలో వచ్చేసి ఐదర్ స్ప్రింటింగ్ ఆర్ జాగింగ్ ఆర్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ కానీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ, వీటి రెండింటి కాంబినేషన్ ఇంకా చాలా బెటర్. సో ఐదర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆర్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ ఆర్ ఎ కాంబినేషన్, ఈ రెండు కలిపి కూడా చేసుకుంటే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. సో ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ వల్ల అడ్వాంటేజెస్ డిఫరెంట్గా ఉంటాయి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల అడ్వాంటేజెస్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ కొంతమంది పేషెంట్స్ మనం చూసినట్టయితే నడవడానికి ఇబ్బంది పడుతుంటారు, ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కానీ, లేకపోతే వేరే పెరాలసిస్ అటాక్ వల్ల కానీ కొన్నిసార్లు నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి పేషెంట్స్లో అప్పర్ లింబ్ అంటే చేతులతో చేసుకునే ఎక్సర్సైజెస్ లైక్ రొటేటింగ్ మూమెంట్ కానీ, లేకపోతే స్ట్రెచ్చింగ్ కానీ, ఇట్లాంటి ఎక్సర్సైజెస్ అన్న చేసుకోవచ్చు. లేదంటే సైక్లింగ్ కానీ, స్టేషనరీ సైక్లింగ్ కానీ, లేకపోతే స్విమ్మింగ్, ఇలాంటి యాక్టివిటీస్తో లోవర్ లిమ్స్ పైన, కాళ్ళపైన ఒత్తిడి ఎక్కువ ఉండదు. సో అలాంటి ఎక్సర్సైజెస్ అయినా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. దీస్ 2 ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇంకొక ముఖ్యమైన విషయం ఈ రోజులలో స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ స్లీప్. డెఫినెట్గా స్ట్రెస్ వల్ల బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఇన్సులిన్ యాక్షన్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం డెఫినెట్గా ప్రాపర్ 8 hours స్లీప్ ఆర్ అట్లీస్ట్ 7 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్, సౌండ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, బీట్ మెడిటేషన్, యోగా ఆర్ వాట్ ఎవర్ హెల్ప్స్ టు కామ్ యువర్ మైండ్. సో దిస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డయాబెటీస్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చూసాం. నెక్స్ట్ మెడికేషన్స్ పార్ట్ చూద్దాం. మెడికేషన్స్లో మెయిన్గా మనం డిస్కస్ చేసినట్టయితే 2 types ఉంటాయి. ఒకటి టాబ్లెట్ ఫార్ములేషన్లో ఉంటుంది, ఇంకొకటి ఇంజెక్షన్ ఫామ్లో మేజర్గా ఇన్సులిన్ ఫార్ములేషన్స్ ఉంటాయి. సో ఇనీషియల్ ఫేజెస్లో పేషెంట్ ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా మైల్డ్ షుగర్స్ ఎలివేటెడ్ ఉన్నప్పుడు యూజువల్గా వాళ్ళకి 1 or 2 మెడికేషన్స్తో కంట్రోల్లో ఉంటుంది. చాలా వరకు మనం చూసినట్టయితే పేషెంట్స్ డయాబెటీస్ డ్యూరేషన్ పెరిగే కొద్దీ
నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో దానివల్ల పేషెంట్ అనవసరంగా స్ట్రెస్లోకి గురవుతున్నారు. సో సార్ మేము ఇన్ని మెడికేషన్స్ యూజ్ చేస్తున్నాము, దీనివల్ల కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుందా, లేకపోతే మా హార్ట్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా. సో అందరికీ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అండి. సో మనం యూజ్ చేసే డయాబెటిక్ మెడికేషన్స్ వల్ల మీ హార్ట్ రిస్క్, కిడ్నీ రిస్క్ తగ్గించే మెడికేషన్సే ఈ రోజులో ఉన్నాయి. సో ఎలాంటి మెడికేషన్స్ అయినా మీ హార్ట్ పైన కానీ కిడ్నీ పైన కానీ ఒత్తిడి పడే మెడికేషన్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ FDA కానీ DCGA అంటే మన డ్రగ్ కంట్రోల్ కానీ వాటిని అప్రూవ్ చేయడం లేదు ఈ రోజులలో. హ్యాపీగా మీ మెడికేషన్స్ వితౌట్ ఎనీ కన్సర్న్స్ రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల కిడ్నీ పైన కానీ హార్ట్ పైన కానీ ఎలాంటి ఒత్తిడి ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసుకున్నట్టయితే చాలా మెడికేషన్స్ రీసెంట్ అప్డేట్స్లో వచ్చాయి. అలాంటి మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల మన హార్ట్ హెల్త్ కానీ కార్డియాక్ రిస్క్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతున్నారు, అండ్ ఆల్సో కిడ్నీస్ పైన ఒత్తిడి కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్. షుగర్ కంట్రోల్తో పాటు మనకుండే అడిషనల్ బెనిఫిట్ ఉండే మాలిక్యూల్స్ కూడా చాలా వరకు వచ్చాయి. సో ఈ రోజులలో మేజర్గా మనం డయాబెటీస్ మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే మనం ఈ అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాం. నాట్ ఓన్లీ షుగర్ కంట్రోల్ ఒక్కటే అయితే హార్ట్ కానీ రిస్క్ కానీ తగ్గకపోవచ్చు. సో ఈరోజు డయాబెటీస్ మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే ఈ అన్ని ఫ్యాక్టర్స్ని ఇన్కార్పొరేట్ చేస్తూ పేషెంట్ హెల్త్ బెనిఫిట్ ఎలా ఉండాలనేది దాన్ని బట్టి మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేస్తున్నాం. సో మీరు నిశ్చింతగా మీ డైట్, ఎక్సర్సైజ్తో పాటు మెడికేషన్స్ ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్టయితే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అండ్ ఫ్యూచర్ రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.